నా పేరు కాళేశ్వర్ అండి. ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు కావాలనే మా అబ్బాయి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఈ దురాఘాతాలన్నీ ప్రజలందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో దాని యొక్క పనిష్మెంట్ ఎలా ఉంటుందో ప్రజలే నిర్ణయిస్తారు. లేనిపోయిన దానికి వాళ్ళు జెండాలు కట్టుకుని ఉంటే దాని మీద వాళ్ళందరూ వచ్చి వాళ్ళే కొట్టుకొని మా పిల్లల మీద అక్రమ కేసు బనాయించి వాళ్ళు కావాలని వాళ్ళని రెచ్చగొట్టి ఇచ్చేసేసి బనాయించి అక్రమ కేసు చేశారు. దీనివల్ల వాళ్ళ బెయిల్ రాకుండా కూడా వాళ్ళే అడ్డుపడుతూ వాళ్ళని బయటికి రాకుండా చేస్తారు. ప్రతి రంజాన్ పండుగకి మా అబ్బాయి పిల్లలు మేమందరం ఇంట్లో గ్రాండ్గా పండుగ చేసుకునేవాళ్ళం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా అబ్బాయిని రాకుండా చేశారు. ఈ పండుగకి మాకు పండుగ కూడా లేకుండా తయారు చేశారు వాళ్ళు. ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ లోకల్ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, వీక్షిస్తూనే ఉన్నారు. బ్యానర్ల దగ్గర తగాదని చెప్పారు. న్యూస్ వాళ్ళు కూడా అదే రాసుకున్నారు. కానీ ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఏం చేశారు, అతని అనుచరులు వాళ్ళు అందరూ కలిసి కావాలని 307 ఓపెన్ చేసి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏర్పాటు చేశారు. దానివల్ల రాబోయే కాలం వాళ్ళు ఎంత నష్టపోయింది వాళ్ళకే తెలుస్తుంది. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు ఆమె ఉందని, ప్రజాప్రతిఫలం ఉందని, ప్రభుత్వం వాళ్ళదని చిల్లర వాళ్ళ మీద కూడా అన్నీ లేనిపోయిన అక్రమ కేసులు పెట్టడం వీళ్ళ నైజం అయిపోయింది. రౌడిజం చేయటము, కబ్జాలు చేయటము, వీళ్ళంతా దోపిడీలు చేయటము, అందరినీ బెదిరించడము, సెటిల్మెంట్ చేయటము, ఇవన్నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొత్తం నిలబడి చేస్తున్న వ్యవహారము. మాచల్లో ఎప్పుడు లేదు. ఈసారి మాత్రం అతను కావాలని బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఉనికిని గమనించి వాళ్ళందరినీ దెబ్బతీయడానికి ఈ రకంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. ఇది ఎంతకాలం ప్రవర్తన చేస్తారో దీని యొక్క పరిస్థితి రాబోయే కాలంలో వాళ్ళ మీద ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. అది ప్రజలే నిర్ణయిస్తారు. मेरा नाम आयशा, हमारे उना का नाम है नसीर है। 40 रोज होता है लड़ी चल को। हमारे उन अब तक हमें देखे नहीं कार है कि हम आखे तो मालूम नहीं है। हमारे बच्चे हमारे पप्पा को हमारे उना पूछते हैं, हमें क्या बोल सकना जाते हैं। 40 रोज होता है अब तक उन्हें कहा है कि हम आखे तो मालूम नहीं है। ये ईद को भी नहीं है। 8 साल होता है हमारा शादी हो को। 8 साल से हमारे उना हमारे नज़दीकी छत है। सो ये 8 साल से हमारे ना हमारे नज़दीकी छत है। सो ये साल माने हमारे ना हमारा ने नहीं है। हमारे बच्चे रोज़ स्कूल से आने साथ ही पूछते हैं पप्पा कहाँ है को। मैं क्या बोल सकता जाती हूँ। मेरा नाम करीम है, मेरे बच्चे का नाम है नसीर है। वो YCP वाले लड़ी में रख ले को झंडे बनते हैं तो लड़ी शुरू कर को लड़ ले को माल ले को बच्चा को कैसा रखो, बेल आ ही नहीं सका। 40-50 रोज़ हुआ तो भी आ ही नहीं सका करते हैं। ఆందేనా నాకు ఒక్కొక్క ఆందేనా అని ఆ రోజు వీడియో తీశారు. వీడియోలో చూశారు ఎవరు కొట్టింది ఎవరు చేసింది అంతా వీడియోలో చూశారు. వీడియోలో ఆర్పి మొగుడు ఎగిరి తంటున్నాడు మా అబ్బాయికి. ఎగిరి తంతుంటే ఇప్పుడు గాంధీలాగా రెండో చంప చూపించి నిల్చునే కాలమేనా ఇది? మరి ఎగిరి తంతున్నాడుగా వాడు. రాయి తీసుకొని కొట్టాడని చెప్పారు. రాళ్ళు జేబుల్లో ఒక అతను ఎవడో చెప్పాడంట రాళ్ళు జేబుల్లో వేసుకొచ్చాడు, పిడికత్తులు తీసుకొచ్చారు. పిడికత్తులు తెస్తే పొడిచేవాళ్లేగా మరి ఎవరిని పొడవలేదే, అందరినీ పొడిచి జైలుకి వెళ్ళేవాళ్ళుగా, మరి ఎవరిని ఒక్కళ్ళని పొడవలేదుగా అని ఎవడో ఒకటి చెప్పాడంట. ఆ కత్తులు అవన్నీ వాడికి తెలుసు. అవన్నీ ఆరితేరే ఈ స్టేజ్కి వచ్చాడు వాడు. ఈ స్టేజ్కి వచ్చి ఆ మాటలు చెబుతున్నాడు. వాడికి పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి ఇది రంజాన్ మాసం అబద్ధం. వాళ్ళు కత్తులు రాళ్ళు జేబులు వేసుకొస్తే వాళ్ళకే చూపిస్తాడు దేవుడు. వాడి నోటితో స్టేట్మెంట్ కోసం అబద్ధం చెబితే వాడికి పిల్లలు ఉన్నారు. ఆ దేవుడు చూపించాల వాడికి, మనం కాదు చూపించేది, ఆ దేవుడు చూపిస్తాడు. అట్లా అని రాకుండా పిల్లోడిని రాకుండా బయటికి రాకుండా బెయిల్ రాకుండా చేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అదే వైసీపీ వాళ్ళు మా కోరి స్థలం కబ్జా చేశారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్ళిన న్యాయం చేయలేదు మాకు. ఆ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు లింగారెడ్డి ఎవరు వాళ్ళందరూ కలిసి మా కోరి పొలం తీసుకొని కబ్జా చేసి రాయించుకొని రిజిస్టర్ కూడా చేయించుకున్నారు. ఈ కబ్జాలేందో ఈ దోపిడీలేందో అంతకుముందు లేదు. మరి ఈ 2-3 సంవత్సరాల నుంచి దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి.